4-5 ఏళ్ళు బాబు ఫోన్ నొక్కుతున్నాడు అనుకోండి, ఇంట్లో తల్లిదండ్రులు ఇంప్రెస్ అయిపోతున్నారు. నా కొడుకు బాగా ఫోన్ ఆపరేట్ చేస్తాడు తక్కువ వయసులో, చూడు ఎంత తెలివితేటలు అనుకుంటారు. కానీ అది కొంతకాలం పోయాక తెలుస్తుంది లేండి వాళ్ళకి. ఇప్పుడు ఇవన్నీ చేసేటప్పుడు ఏ తల్లిదండ్రులు ఫోన్ తీసుకోరుగా. అంటే ఉపయోగించుకునే వాళ్ళకి తల్లిదండ్రులు కూడా ఎంకరేజ్ చేస్తారు. ఫోన్ కాదు, అవసరమైతే ట్యాబ్ కాదు, ట్యాబ్ కాకపోతే ల్యాప్టాప్, ఏది సిస్టమ్ అయినా కొనిస్తారు తల్లిదండ్రులు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎవరితోటి అంటే, ఈ ఓటీటీలో సినిమాలు చూసే వాళ్ళకి ఇబ్బంది వచ్చింది, సోషల్ మీడియాని కట్ చేయటం వల్ల, నెట్ కట్ చేయడం వల్ల, అలాగే క్రికెట్ చూసే వాళ్ళకి ఇబ్బంది వచ్చింది, ఫోన్లోనే ఫుట్బాల్ చూసే వాళ్ళకి ఇబ్బంది వచ్చింది, సినిమాలు చూసే వాళ్ళకి ఇబ్బంది వచ్చింది, చాటింగ్లు చేసే వాళ్ళకి ఇబ్బంది వచ్చింది. వాళ్ళందరికీ ఇబ్బంది వచ్చేసేసి మా నోటి కాడ తిండి తీసేస్తారా మీరు అన్నంత లెవెల్లో వాళ్ళు రోడ్ల మీదకి వచ్చేసారు. వాళ్ళు వచ్చేసరికి నివురుగప్పిన నిప్పులాగా ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో, కొన్ని సమస్యలు, ఆ సమస్యలు ఉవ్వెత్తున బయటకు వచ్చినాయి. వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అయిపోయారు. వాళ్ళు అందరూ కలిసి జాయిన్ అయిపోయేసరికి వీళ్ళందరికీ లీడర్ లేకుండా అయిపోయారు. ఇప్పుడు సమస్య ఏంటి అంటే, మాకు ఇప్పుడున్న ప్రధాని మాకు వద్దు అంటున్నారు వాళ్ళు. అయితే వీళ్ళందరూ కలిసి ఇంకొక ఆమె పేరు బయటికి తీసుకొచ్చారు. కొంతమంది ఆమెను ఒప్పుకున్నారు, ఇంకొంతమంది ఆమె కాదు అన్నారు. ఇప్పుడు ఈ ఉద్యమకారుల్లోంచి కొంతమంది లీడర్స్ లాగా ఎమర్జ్ అయ్యి వీళ్ళు మాజీ సైనికాధికారులతోటి వాళ్ళతోటి చర్చలు జరుపుతున్నారు. ఇప్పుడు ఈ చర్చల్లో ఎవరిని ప్రధానిగా చేయాలి, పోనీ కనీసం ఆపద్ధర్మ ప్రధానిగా చెయ్యాలి అనే దాని మీద చర్చలు జరుగుతున్నాయి అక్కడ. ఇంకా ఎవరు అనేది ఇంతవరకు తేలలేదు. అంటే మీరు ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే, ఈ గ్రూపులన్నీ కూడా ఆ క్షణానికి ఆ క్షణం ఒక ఉవ్వెత్తున వచ్చి అందులోకి రోడ్ల మీదకి వచ్చారు తప్పితే వీళ్ళ వెనకమాల ఎవరో ఉండి నడిపించారని కానీ, లేకపోతే వీళ్ళందరూ కలిసికట్టుగా ఒక కార్యాచరణ రూపొందించుకున్నారనేది లేదు. ఇది ఒక మాబ్ లాగా జరిగింది. మాబ్ లాగా జరిగేటప్పుడు ఒకళ్ళు ఒకటి చేస్తారు, ఇంకొకటి చేస్తారు. ఇప్పుడు పొట్టి శ్రీరాములు గారు చనిపోయారు ఒకప్పుడు, ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం అని చెప్పి మద్రాసులో చనిపోయారు. చనిపోయినప్పుడు గొడవలు వచ్చినాయి, బాగా గొడవలు వచ్చేసేసి షాపులు లూటీ చేసి బియ్యం పట్టుకెళ్ళేవాళ్ళు బియ్యం పట్టుకెళ్ళారు, కుర్చీలు పట్టుకెళ్ళారు. ఎవరికి అవసరమైన వస్తువు వాళ్ళు పట్టుకెళ్ళారు, ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు వస్తువులు పట్టుకెళ్తే తర్వాత అందరూ పోలీసులు పట్టుకున్నారు. అండ్ అన్ని పట్టుకోకపోవచ్చు కానీ కొన్ని అయితే పట్టుకున్నారు. కొంతమంది అయితే భూమిలో పాతి పెట్టారంట బియ్యాన్ని, అవి కూడా బయటికి తీయించారు. అందుకని ఏంటి అంటే, ఇది ఎవరన్నా చెప్తారా వీళ్ళకి, మీరు బియ్యం తీసుకొచ్చుకోండి వెళ్ళి, లేదా మీరు కుర్చీలు తెచ్చుకోండి, లేదంటే మీరు పెన్నులు తెచ్చుకోండి అని ఎవరు చెప్పరు కదా. వాళ్ళు అవకాశం వచ్చింది, అవకాశాన్ని వినియోగించుకుందామని చూస్తారు. అలా జరిగింది తప్పితే ఇదేదో ఒక ప్రణాళికాబద్ధంగా జరిగింది అనుకోవడానికి వీల్లేదు. దీన్ని తక్కువ చేయడానికి కూడా లేదు. అలా అని దీన్ని చాలా గొప్పగా గ్లోరిఫై కూడా చేయదలుచుకోవాలా నేను, తక్కువ చేయడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే జనాల్లో నివురుగప్పిన నిప్పులాగా అసహనం ఉంటే గనక అవి ఏదైనా ఒక చిన్న స్పార్క్ వస్తే చాలు బయటకు వస్తాయి. అలా వచ్చిన దానిగానే చూద్దాం మనం నేపాల్ విషయాన్ని. పైగా అక్కడ మనకులాగా మణిపూర్లోనో లేకపోతే కాశ్మీర్లోనో నెట్ కట్ చేస్తే నెలల తరబడి అక్కడ ఒప్పుకోరు. అది ఒకటి అర్థమైంది కదా మనకి. మణిపూర్లో 60 రోజులు నెట్ లేదు. 60 రోజుల పాటు మణిపూర్లో ఏం జరిగిందో బాహ్య ప్రపంచానికి తెలియలా. 3 లేడీస్ని నగ్నంగా ఊరేగిస్తే ఆ న్యూస్ బయటికి రాలా. నెట్ కట్ చేసి పారేశారు. కాశ్మీర్లో అంతే, నెట్ కట్ చేసి పారేశారు. అయినా కానీ అంటే ఈ రకంగా చూసుకుంటే ఇంకా మన దేశంలో బాగా అణిచివేస్తుంది ప్రభుత్వం స్ట్రాంగ్గా ఉంది అని అనిపిస్తుంది. ఇంకా ఆలోచన అంటే అదే మామూలుగా వేరే స్టేట్లలో ఎక్కడైనా, ఇప్పుడు హైదరాబాద్ లాంటి చోట సోషల్ మీడియా కట్ చేసి చూడండి, ఏం జరిగిద్దో చూడాలి మరి.